అనుకున్నదే జరిగింది. అసెంబ్లీకి వైసీపీ మళ్లీ డుమ్మా కొట్టింది. అయినప్పటికీ సభలో డిఎస్సీ పైనే ప్రధాన చర్చ జరిగింది. విపక్షం లేకున్నా ఎవరూ ప్రశ్నలు లేవనెత్తుకున్నా బయట జరుగుతున్న రాద్ధాంతంపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. సభకు వైసీపీ రాకపోవడంపై ఇటు సీఎం సైతం మరోసారి సెటర్లు వేశారు. డిఎస్సీ నిర్వహణ, నియామకాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, దిశా చట్టం ఉపసంహరణ, అలాగే ఆక్వా రైతుల సమస్యలు, సాగునీటి కష్టాలు, వీటన్నింటిపై ఈ వర్షాకాల సమావేశాల్లో చర్చించేందుకు సిద్ధమైంది అధికార పక్షం. ఆధారాలతో రండి, అన్నింటిపైన చర్చించేందుకు రెడీ అంటూ సభలో అడుగుపెట్టింది. అనుకున్నట్టుగానే ఈ సమావేశాలను వైసీపీ బాయ్కాట్ చేసింది. అయితేనేం, గత కొన్ని రోజులుగా డిఎస్సీపై వస్తున్న విమర్శలు, జరుగుతున్న ఆందోళనలపై సభలో జనాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. క్వశ్చన్ పేపర్ తయారీ, ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఒకే ఆఫీసర్ కు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ వస్తున్న వైసీపీకి కౌంటర్ ఇచ్చారు లోకేష్. మనం 148 రోజుల్లో నిర్వహించాలి, చాలా టైట్ గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తిని మనం నియమించాం. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన కాదు, ఎక్కడ చట్టంలో రాయలేదు. ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. అండ్ కోర్టు కూడా ఈ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోలేదు. డిఎస్సీ ఫలితాల్లో పారదర్శకత లేదు, కలెక్టర్ల దగ్గర డేటా ఎందుకు పెట్టలేదంటున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మన డిఓ గారి దగ్గర చాలా స్పష్టంగా ర్యాంక్స్ అన్ని కూడా, మెరిట్ లిస్ట్ అన్ని కూడా అక్కడ పెడతాం జరిగింది అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్కరి చేతుల్లో ఈరోజు ఫోన్ ఉంది, కంప్యూటర్కి యాక్సెస్ ఉంది. చాలా అద్భుతంగా వాళ్ళ ఫోన్కి నేను రిజల్ట్స్ ఇస్తుంటే, ప్రజాప్రభుత్వం వాళ్ళ ఫోన్కి డైరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తుంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ లేదని ఆరోపణ చేస్తాం. సర్టిఫికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఖండించారు లోకేష్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు. వైసీపీ ప్రశ్నలకు డీటెయిల్డ్ కౌంటర్ ఇచ్చారు. డిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికెట్ కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది అధ్యక్ష. డిఎస్సీపై అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీకి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సీఎం చంద్రబాబు సైతం మరోమారు సవాల్ చేశారు. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు, వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకు చెప్పానంటే హిట్ అండ్ రన్, వీళ్ళ పార్టీని హిట్ అండ్ రన్. మొత్తంగా డిఎస్సీపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం.